20 లక్షల లంచంతో ఈడీ అధికారి అరెస్టు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతల్ రఘు ఒక మైనింగ్ కేసుకు సంబంధించి 20 లక్షలు లంచం తీసుకున్నారు. ఈ సందర్భంలో సీబీఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఒరిస్సాలోని భువనేశ్వర్కు చెందిన ఒక మైనింగ్ వ్యాపారవేత్త నుండి ఏకంగా 5 కోట్లు లంచం డిమాండ్ చేయగా సీబీఐ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఉన్నత ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మరో ఉన్నత దర్యాప్తు సంస్థలలో చిక్కిన ఘటన ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో శుక్రవారం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ భువనేశ్వర్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ చింతన రఘువంశీ ఒక మైనింగ్ సంస్థ యాజమాన్యానికి అక్రమార్జన కేసులో సహకరించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం 50 లక్షలు లంచం అడిగారు. గురువారం రాత్రి 20 లక్షలు అడ్వాన్స్గా తీసుకుంటున్న సమయంలో సీబీఐ అధికారులకు చికారు. శుక్రవారం ఆయనను అరెస్టు చేశారు. సుందర్ ఘాట్ జిల్లాలోని కొయిరా డెంకానాల్లోని బొగ్గు గనుల్లో జరిగిన అవినీతి వ్యవహారంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులోనే రఘువంశీ యాజమాన్యాన్ని లంచం అడిగి దొరికిపోయారు.